హాయ్ హలో వెల్కమ్ టు వైవేర్ కాంపిటేటివ్ వరల్డ్. టుడే ఎనాలజీలో సెకండ్ కాన్సెప్ట్ చెప్పుకుంటున్నాం, ఆల్ఫా న్యూమరిక్ ఎనాలజీ. ఎగ్జాంపుల్స్ చూడండి. ఫిలిం 40 చేస్తే మిల్క్ ఏంటన్నది మనకు ఆన్సర్ కావాలి. చూడండి, ఫిలిం అని ముందు ఈ నెంబర్స్కి అదే లెటర్స్కి నెంబర్స్ ఏమొస్తాయి రాసుకుందాం. ఎఫ్ ఫర్ 6, ఐ ఫర్ 9, ఎల్ ఫర్ 12, ఎం ఫర్ 13. చూడండి, ఇందులో 40 వచ్చిందంటే ఏ విధంగా వచ్చింది అనేది మనం ఆలోచించాలి. ఫస్ట్ ఈ టోటల్ చేస్తే వస్తుందని చూద్దాం. 40, 12, 13, 25, 6, 9, 15, 25, 40 కాబట్టి ఇక్కడ ఏం చేశాడంటే ఇచ్చిన ఆల్ఫాబెట్స్ని ఇక్కడ ఇచ్చిన నెంబర్ 40తో అంటే 40 వచ్చిందంటే ఏం చేయాలంటే ఆల్ఫాబెట్స్కి మనం ఆర్డర్ అంటే ఆల్ఫాబెట్లో మనకి ఏ టు జెడ్ నుంచి జెడ్ వరకు రాసుకుంటే 1, 2, 3, 4 ఇలా నెంబర్స్ ఇచ్చుకున్నాం కదండి. ఏకి 1, బికి 2, సికి 3 అని అర్థం చేసుకుంటే ఎఫ్ 6, ఐకి 9, ఎల్ 12, ఎం 13 కాబట్టి ఈ టోటల్ చేస్తే 40. ఈ పోలికి విధంగా పోల్చాడు అని ఎనాలజీ విధంగా ఇచ్చాడు. ఫిలిం 40గా మనకి ఆడు పోల్చాడు. అయితే మిల్క్ని విధంగా చేసుకుందాం. డెడ్ ఇచ్చేయండి, ఎమ్ రాసుకుని వీటికి కూడా నెంబర్స్ రాసుకుని టోటల్ చేస్తే ఆన్సర్ వచ్చేది. ఎం అంటే ఎంతండి? 13, ఐ అంటే 9, ఎల్ అంటే 12, కే అంటే 11. టోటల్ చేయండి. 13, 9, 22, 22 ప్లస్ 12 34, 34 ప్లస్ 11 45. ఎంతండి? 45 ఆన్సర్ అంటే మనకి ఎంతండి? 1 ఆన్సర్. 45 ఆప్షన్లో మనకి 1 ఆన్సర్. ఓకే అండి. నెక్స్ట్ సిఎస్టీ క్యాస్ట్ని 43గా మ్యాచ్ చేశాడు. ఆర్ఐపిఈ రైప్ని ఏ విధంగా మనం మ్యాచ్ చేయాలనేది ఆన్సర్ చేయాలి. చూడండి, ఏం చేశాడు చూడండి. సిఏఎస్టీ క్యాస్ట్ చేద్దాం చూడండి. సిఏఎస్టీ క్యాస్ట్ దీనికి ఫస్ట్ 43 అంటే ఆర్ఐపిఈ రైప్కి ఏమొస్తుందని అడుగుతున్నాడు. సిఏ వీటికి నెంబర్స్ ఇచ్చుకుందాం. ఫస్ట్ దేనికంటే నెంబర్స్ ఇచ్చుకోవడమే, అప్పుడు ఆలోచిద్దాం. సి అంటే 3, ఏ అంటే 1, ఎస్ అంటే 9, 19, టీ అంటే 20. ఇది చూడండి 43 అంటే ఇది కూడా టోటల్ చేస్తే వస్తుందని చూడండి. వస్తుంది చూడండి. 19, 20, 39, 39, 1, 40, 43. అంటే ఇది క్యాస్ట్ 43 అంటే వీళ్ళకి వచ్చినటువంటి ఈ లెటర్స్కి వచ్చినటువంటి ఆర్డర్ వచ్చిన నెంబర్లు టోటల్ చేసుకుని 43. లేదా రైప్ కూడా సేమ్ మోడల్. దీన్ని ఎలా పోల్చాలి, దీన్ని కూడా మనం చేసుకోవడం. ఆర్ ఐ పి ఈ ఆర్ అంటే ఎంతండి మనకి 18, ఐ అంటే 9, పి అంటే 16, ఈ అంటే 5. నేను టోటల్ చేయండి. టోటల్ చేస్తే ఆన్సర్ ఏంటంటే మనకు ఆన్సర్ రావాలి. 16, 9, 9, 25, 25, 5, 30, 13, 13, 40, 18, 48. ఆన్సర్ 48. 48 ఎక్కడ ఉందండి ఆప్షన్లో? ఆప్షన్ 3 ఆన్సర్. ఈ క్వశ్చన్ టీఎస్ఎస్ఏ మెయిన్స్ 2018 ఇచ్చాడు. ఎక్కడ ఇచ్చినా సరే మన ఇచ్చిన మోడల్స్ కరెక్ట్ ఫాలో అయితే డెడ్ ఈజీ అండి. నెక్స్ట్ క్వశ్చన్ ఉందండి ఆన్సర్. చూడండి, అక్బర్ని 15గా పోల్చాడు. అయితే అన్వర్ని ఏ విధంగా పోలుస్తాం అన్నది అడిగాడు. క్వశ్చన్ ఆన్సర్ చూడండి. ఫస్ట్ నెంబరింగ్ ఇచ్చుకుందాం. అక్బర్ని ఏ విధంగా పోల్చాడండి? 15 పోలిస్తే అన్వర్ ఏమొస్తుందని ఆన్సర్ అడిగాడు. అక్బర్కి ఏ నెంబర్ ఇచ్చిన? ఏ 1, కే 11, పి 2, మళ్ళీ ఏ 1, ఆర్ 18. టోటల్ చేయండి. టోటల్ చేస్తే 12, 14, 15, 15, 18, 15, 18 ఎంతండి? 33. 33 వచ్చిందండి టోటల్. కానీ ఇక్కడ ఏం ఇచ్చాడండి? 15 అంటే ఏం చేసాడు చూడండి. 33లోంచి 3 తీసి బై 2 చేయండి. ఎంతండి? 30/2 = 15. ఈ విధంగా తీసుకున్నాడు షార్ట్ కట్. సేమ్ మనకి అన్వర్ కూడా కావాలి కాబట్టి అన్వర్ కూడా విధంగా చేద్దాం. A1, ఎన్ అంటే 14, డబ్ల్యూఎన్ 23, మళ్ళీ A1, ఆర్ 18. ఈ టోటల్ చేయండి. ఎంత వస్తుంది చూడండి. 3, 4, 4, 22, 22, 42, 42, 43, 47, 47, 10, 57. ఎంతండి? 57.
57. ఇప్పుడు మనం ఏం చేయాలి? 57 నుంచి 3 తీసేయండి. ఇక్కడ కూడా అదే చేసుకున్నాం. 57 - 3 చేస్తే ఎంత? 54. మళ్ళీ దీన్ని ఏం చేయాలంటే బయట చేసుకోవాలి. 54/2 అంటే 27. ఆన్సర్ ఏంటి మనకి? 27. 27 ఎక్కడ ఉందండి ఆప్షన్? 4th ఆప్షన్. ఆన్సర్ 4 కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఈ క్వశ్చన్ కూడా టీఎస్ఎస్సి ఫిలిమ్స్ 2016లో ఇచ్చారు. ఓకే అండి. నెక్స్ట్ క్వశ్చన్, 4th క్వశ్చన్ చూడండి. ఐసెట్ని 73గా మ్యాచ్ చేశాడు. హెచ్బిడిపిని ఏ విధంగా మ్యాచ్ చేయాలనేది మనం ఆన్సర్ చేయాలి. రాసుకుందాం అండి. ఫస్ట్ ఆన్సర్ చేద్దాం. I for 9, C for 3, E for 5, T for 20. చూడండి, వీటిని మనకి 73 రావాలి. 73 రావాలంటే ఏం చేయాలి? లాజిక్ అని పెట్టండి. చూడండి, చూద్దాం. 5 × 20 చేద్దాం, మల్టిప్లై చేద్దాం. ఎంత? 100. నెక్స్ట్ 3 × 9 27. చూడండి, 100లోంచి 27 తీసండి, 73. అంటే ఇక్కడ లాజిక్ ఏం చేయాలంటే ఈ చివరినిచ్చిన ఈ 2 లెటర్స్ యొక్క నంబర్స్ తీసుకుని అట్లా మల్టిప్లై చేసుకొని ఫస్ట్ ఇచ్చిన రెండు లెటర్స్కి నంబర్స్ వేసుకుని అట్లా మల్టిప్లై చేసుకుని ఇక్కడ మల్టిప్లై చేసిన వచ్చిన సమ్తోని 3 × 9 27ని తీసాడు. ఇక్కడ 100తో 27 తీసాడు. తీసేది ఎంత వచ్చింది? 73. అదేవిధంగా ఇది సేమ్ ఫాలో అవుదాం. హెచ్బిడిపి హెచ్ అంటే 8, బి అంటే 2, డి అంటే 4, ఈ అంటే 16. చూడండి, 8 ఇక్కడ ఫస్ట్ ఇచ్చేసుకుందాం. 4 × 16 64, 8 × 2 16. 64లోంచి మైనస్ 16 చేయండి. ఎంత అండి? 14లో 6 తీస్తే 8, నెక్స్ట్ 5లోంచి 100 తీస్తే 40. కాబట్టి 48 ఆన్సర్. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ 3. ఓకే, చూడండి, 5th ఎగ్జాంపుల్. ఫ్యాక్ట్ని 54 రాశారు. టేక్ని ఏ విధంగా చేస్తాం అనేది ఆన్సర్ చేయాలి. చూడండి, ఆన్సర్ చేద్దాం. వీటికి నెంబర్స్ ఇచ్చుకుందాం. ఈ లెటర్స్కి నెంబర్స్ ఇచ్చుకుందాం. ఎఫ్ అంటే 6, ఏ అంటే 1, సి అంటే 3, టీ అంటే 20. దీనికి మనకి ఎంత రావాలంటే 54 రావాలి. 54 రావాలని చూడండి, దీని ముందు చెప్పిన ఎగ్జాంపుల్ 4లో ఇది కూడా 3 × 20 చేసుకుంటే 60. అదేవిధంగా 6 × 1 చేస్తే 6. ఈ 60లో 6 తీసేయండి, 54. ఎగ్జాంపుల్ 4లో చెప్పుకున్నాం. సేమ్ అదే మోడల్ అండి. ఇది కూడా అయితే టేక్ని ఏ విధంగా రాసుకుంటాం. సేమ్ ఇదే లాజిక్ ఫాలో అవ్వండి. కేకి ఎంత అండి? 11, ఏకి 5, ఏకి 1, టీకి 20. 5 × 11 చేయండి, 55. ఇక్కడ 20 × 1 20. అంటే అప్పుడు ఏం చేయాలండి మనం? 55లోంచి మైనస్ 20 చేస్తే ఎంత అండి ఆన్సర్ మనకి? 35. 35 ఎక్కడ ఉందండి ఆన్సర్? ఆన్సర్ 1. ఓకే, ఇది ఈరోజు ఆల్ఫా న్యూమరిక్ ఎనాలజీలో భాగంగా మనం 5 ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. ఓకే, ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ వైవేర్ కాంపిటేటివ్.